తేనె అయితే వేస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్, కుళ్ళిపోయింది మాట వర్షానికి. హాయ్ ఫ్రెండ్స్, మీకు తీసేటప్పుడు ఫుల్ వీడియో అయితే పెడతానన్నాను కదా, ఒక షార్ట్ వీడియో అయితే చేసి మీకు చూపించాను. ఇప్పుడైతే ఆ తేనె ఇప్పుడు తీయడానికి వెళ్దాము. నేను ఇదిగో గొడ్ల దగ్గర అయితే వచ్చున్నాను అనమాట. ఇక్కడ దగ్గర వచ్చి తీద్దామని వెళ్తున్నాను, మీకు చూపిస్తాను. పుట్ట దగ్గర అయితే వచ్చామాట. ఇదిగో పుట్ట, ఈ పుట్ట దగ్గర తేనె ఉంది. అయితే పుట్ట అయితే పగలగొడుతున్నాను, అంటే మొబైల్ పట్టుకోవడానికి అవ్వట్లేదు, అందుకే మీకు చూపించట్లేదు. తేనెటీగలు అయితే ఎగరట్లేదు. తేనె అయితే కిందన పడిపోయి ఉన్నాయి, మీకు చూపిస్తాను. వర్షానికి అయితే కిందన పడిపోయింది, ఎందుకంటే వర్షము నీళ్లు దూరిపోయిందిన, దానివల్ల కిందన అయితే పడిపోవడం జరిగింది. అంటే అది మట్టి మెత్తబడిపోయింది, దానివల్ల కిందనైతే గ్రిక్కు పట్టలేదు, అందువలన పడిపోయింది మాట కిందన. మొత్తం తీసి చూపిస్తాను మీకు. నేను 2 వారం తర్వాత తీసి తిందాం అనుకున్నాను, కానీ ఈ లోపు ఇలా జరిగిపోద్ది అనేసి అనుకోలేదు. మీరైతే ఈ మిస్టేక్ అయితే చేయకండి, ఎందుకంటే చూసిన వెంటనే అయితే తేనె తీసి తినేయండి. ఎందుకంటే 2 వారం తర్వాత ఆగి తిందామంటే అవ్వదు, ఇలా జరిగిపోద్ది మాట. అందుకు తీసి తినేయడమే బెటరు. ఇప్పుడైతే మొత్తం తీసాను, కాకపోతే ఒక్కటి కూడా బాగలేదు. చూడండి ఎలా అయిపోయిందో, పురుగులు కూడా ఉన్నాయి, చిన్న చిన్న పురుగులు. వేస్ట్ అయిపోయింది మొత్తము. ఈ వర్షానికి అంటే నీళ్లు లోపల వెళ్ళిందన చిన్న పడింది, అక్కడ నుంచి కిందకి పడిపోవడం జరిగింది మాట. అందువలన ఇలాగ అయిపోయింది, మొత్తం వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇది జల్లడానికి తప్ప మరి తినడానికి అవ్వద్దు, అందుకే జల్లేస్తున్నాను. అలా ఆకలి అయితే వేస్తుంది, కానీ చాలా తినాలనుకున్నాను, ఎంతో ఆశపడి వచ్చానమాట, కానీ లేదు, అందుకే నిరాశతో అయితే వెళ్ళిపోతున్నాను. దేవరపల్లి ప్రకృతి అయితే చూసేయండి ఫ్రెండ్స్. బస్కి దేవరపల్లి ప్రకృతి చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. చాలా పొలాలు అయితే చాలా పచ్చగా కనిపిస్తాయి అన్నమాట. చాలా అంటే చాలా చూడండి ఇలా కనిపిస్తున్నాయి. మా ఏరియా అయితే ఇలాగ కనిపిస్తుంది అన్నమాట. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్.